మోకాలు మార్పిడి సర్జరీ అందుబాటులోకి వచ్చాక మోకాళ్ల నొప్పులను ఇప్పుడు చాలా తేలికగానే వదిలించుకోవచ్చు. అయితే మోకాలు మార్పిడి సర్జరీ పూర్తవగానే అంతా అయిపోదు. సర్జరీ తర్వాత పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఫిజియోథెరపీ మొదలుకొని వ్యాయామాల దాకా చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. కోతలు, గాయాలు త్వరగా మానేందుకు యాంటీబయోటిక్స్, నొప్పిని తట్టుకునేందుకు డాక్టర్ సలహా మేరకు నొప్పి మందుల్ని మోతాదు మేరకు వాడుకోవాల్సి ఉంటుంది. మోకాలు మార్పిడి సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మోకాళ్ల నొప్పులకు ఇవాళ మోకాలు మార్పిడి రూపంలో చక్కటి పరిష్కారం మనకు అందుబాటులో ఉంది. సకాలంలో మోకాలు మార్పిడి చేయించుకుంటే నొప్పుల బెడద లేకుండా శేష జీవితాన్ని హాయిగా గడిపేయచ్చు. అయితే మోకాలు మార్పిడి చేయించుకోగానే సరిపోదు. సర్జరీ తర్వాత కోతలు, గాయాలు, మందులు, ఇతరత్ర విషయాల్లో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. మోకాలు మార్పిడి ఆపరేషన్ అవగానే చాలామంది ఇక అంతా బాగుంటుందని అనుకుంటారు. కానీ సర్జరీ తాలూకు ఫలితాలు పొందడానికి రిహాబిలిటేషన్ కూడా ముఖ్యమే. ముఖ్యంగా మోకాలు కదలికలు సులువుగా, సాఫీగా జరగడానికి వీలుగా కొంతకాలం పాటు నిత్యం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. మోకాళ్ళ నొప్పులతో బాధపడిన తర్వాత మనకేంటంటే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది చేస్తాము. చేసిన తర్వాత మనం రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఆపరేషన్కి ముందు నొప్పి వలన మనం ఎక్కువగా ఆ కాళ్ళు అనేది వాడము, కాబట్టి చుట్టూ ఉన్న కండంతా సన్నబడిపోతుంది. కాబట్టి ఆపరేషన్ చేసిన తర్వాత ఆ కండని బలం పెంచుకోవడానికి మనం ఎక్సర్సైజెస్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఆపరేషన్ ముందు మనం నడిచే నడక విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ అయిన తర్వాత కూడా మనం ఏంటంటే ఫిజియోథెరపీ సాయంతో ఎలా నడవాలి ఏంటనేది వాకర్తో, స్టిక్తో, స్టిక్ లేకుండా ఎలా నడవాలి అనేది కూడా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి రీహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ తర్వాత మనం ఏంటి అని అంటే నొప్పి కంట్రోల్ చేసిన తర్వాత మందుల ద్వారా వెంటనే మనం ఏంటంటే ఆ రోజు పేషెంట్ కొంచెం కోఆపరేటివ్గా ఉంటే ఆ రోజే మనం వాకర్ పెట్టి నడిపించడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటి అని అంటే మోకాళ్ళు మడవడానికి మనం కంటిన్యూస్ ప్యాసివ్ మోషన్ అనే సిపిఎం మిషన్ అనేది ఉంటుంది. అది మనం పెట్టి ఒక 30 డిగ్రీ 40 డిగ్రీ వరకు మోకాళ్ళ మడత అనేది స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ గ్రాడ్యువల్గా రోజు రోజుకి మోకాళ్ళ మడత అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మన ఫిజియోథెరపిస్ట్ సాయంతో మనం మోకాళ్ళ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు కండ బలంగా ఉండడానికి కూడా కొన్ని ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాం. దీంతోపాటు వాకర్తో ఎలా నడవాలి అనేది కూడా మనం నేర్పిస్తాం. ఫిజియోథెరపిస్ట్ వచ్చి మనకి ఎలా నడవాలి ఏంటనేది ఫస్ట్ ఇనిషియల్ 3 వీక్స్ పాటు వాకర్తో నడవాల్సి ఉంటుంది. దాని తర్వాత నొప్పి తగ్గిన తర్వాత కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఒక స్టిక్తో మనం ఇంకో నెక్స్ట్ 3 వీక్స్ స్టిక్తో నడుస్తాం అనమాట. ఫైనల్గా ఒక నెలన్నర ఆ టైంకి మనం ఇండిపెండెంట్గా నడవచ్చు. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత రోజు నుంచి నడిపించడం మొదలు పెడతారు. ఇలాంటప్పుడు ఆపరేషన్ తాలూకు కోతలు, గాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవి త్వరగా మానుపట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నొప్పి నుంచి ఉపశమనం కోసం అదే పనిగా పెయిన్ కిల్లర్లపై ఆధారపడడం మంచిది కాదు. ఆధునిక వైద్యంలో ఇవాళ ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ పద్ధతిలో పేషెంట్కి సాధ్యమైనంత తక్కువ నొప్పి ఉండేలా ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మోకాలు మార్పిడికి సిద్ధపడినప్పుడు ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ విధానంలో చేయించుకోవడం ఉత్తమం. ఇక ఆపరేషన్ తర్వాత కొంతమంది యాంటీబయోటిక్స్ మందుల్ని వాడటానికి మొగ్గు చూపుతుంటారు. అయితే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్ల వాడకంలో ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఆపరేషన్ చేసిన తర్వాత మన కుట్లు అనేవి పడతాయి. దానికి సంబంధించిన డ్రెస్సింగ్స్ ఏవైతే ఉంటాయో యూజువల్లీ రెండో రోజు అనమాట, ఆపరేషన్ అయిన రెండో రోజు మన డ్రెస్సింగ్ అనేది మారుస్తాం అనమాట. మార్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కుట్లిప్పినంత వరకు ఏమీ డ్రెస్సింగ్స్ అవసరం ఏమీ లేదు. అన్లెస్ ఏంటి అని అంటే ఏమైనా రక్తం ద్వారా కొంచెం స్టెయినింగ్ అయినా డ్రెస్సింగు, లేదా ఏమైనా తడిచినా అప్పుడే డ్రెస్సింగ్ మార్చుకోవాలి. అంతేగాని ఫ్రీక్వెంట్గా డ్రెస్సింగ్స్ ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కుట్లు ఇప్పేసిన తర్వాత నెక్స్ట్ డే మనం స్నానం చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ తర్వాత నొప్పి కొంచెం అధికంగా ఉంటే ఏం చేయాలి అని అంటే అండి, ఒకటి ఫస్ట్ ఐస్ ప్యాక్ ఏదైతే ఉంటుందో అది అప్లై చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మందులు అంటే ఇప్పుడు ఏంటనంటే ఎక్కువ హై డోస్కి వెళ్లకుండా లో డోస్తోనే కంట్రోల్ అయితే బెటర్. ఒక లేదు అని అంటే డాక్టర్ చెప్పిన సజెషన్స్ ప్రకారం కొంచెం హై డోస్ ఏదైనా మెడిసిన్స్ గట్రా వాడచ్చు.
అది కాక ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి బాగా నొప్పి వస్తుందంటే ఆపేసి ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. మోకీలు మార్పిడి తర్వాత కొంతమందిలో ఆపరేషన్ జరిగిన ప్రాంతంలో వాపు ఎంతకీ తగ్గకుండా రోజుల తరబడి వేధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఇన్ఫెక్షన్లు ఏమైనా సోకాయా అన్నది గమనించుకోవాలి. వాపు తగ్గనప్పుడు, ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలి. ఇక మోకీలు మార్పిడి తర్వాత ఏ పనులు చేయొచ్చు, ఏవి చేయకూడదు అనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. కింద కూర్చోవచ్చా, మెట్లెక్కొచ్చా, వ్యాయామాలు చేయొచ్చా, చేయకూడదా, ఇలాంటి సందేహాలతో సతమతం అవుతుంటారు. నిజానికి మోకీలు మార్పిడి తర్వాత కింద కూర్చోవడం మినహాయిస్తే మిగతా పనుల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెబుతారు డాక్టర్లు. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత మనం యాంటీబయాటిక్స్ అనేవి యూజువల్లీ ఫస్ట్ 2 డేస్ ఇచ్చి ఆపేస్తాం అన్నమాట. ఎవరికైతే రోగనిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి మనం యాంటీబయాటిక్స్ అనేది వారం రోజుల నుంచి 10 రోజుల వరకు ఇస్తాం. యూజువల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 వీక్ టు 10 డేస్ వరకు యాంటీబయాటిక్స్ ఇస్తాము. బాగా వయసు ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా కొంచెం ఈ ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కూడా యాంటీబయాటిక్స్ అని ఇస్తాం. ఇవి కాక ఇంకా అదర్ ఇష్యూస్ ఇంకేమైనా కొంతమందికి చర్మవ్యాధులు ఉండొచ్చు, లేదు అంటే కొంతమందికి సిస్టమిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లం, ఇలాంటి వాళ్ళకి మనం ఈ స్పెషల్ కేసెస్లోనే మనం యాంటీబయాటిక్స్ అని ఇస్తాం. యూజువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అంటే మాత్రం యాంటీబయాటిక్స్ యూజువల్లీ మనం అవాయిడ్ చేస్తాం అనమాట. జస్ట్ ఫస్ట్ 2 డేస్ ఇచ్చేసి ఇంకా ఆపేస్తాం యాంటీబయాటిక్స్. మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత కొంతమందికి మోకాళ్ళు వాపులు అనేవి వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే ఒకటి ఎక్సెసివ్గా స్ట్రెస్ పెట్టడం వలన దానివలన వస్తాయి. అంటే కొంతమంది ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయడం వలన మోకాలు వాపులు వస్తాయి. సో దానికి ఏంటంటే ఎక్సర్సైజ్ టైం అనేది కొంచెం తగ్గించుకోవాలి. అది కొన్నిసార్లు ఏంటంటే చీమ్ పట్టడం వల్ల కూడా మనకి మోకాళ్ళు అనేవి వాపులు అనేవి వస్తాయి. దాంతోపాటు మనకి జ్వరం గట్రా ఏమైనా వచ్చినా కూడా వెంటనే మనం డాక్టర్ని సంప్రదిస్తే ఏంటంటే వాళ్ళు దానికి కావాల్సిన ట్రీట్మెంట్, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అవి ప్రొవైడ్ చేస్తారు. మోకిళ్ళు మార్పిడి తర్వాత మన అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. రన్నింగు, వాకింగు, తర్వాత నెక్స్ట్ మెట్లు ఎక్కడం, దిగడం, కుర్చీ మీద కూర్చోడం, ఇవన్నీ చేసుకోవచ్చు అండి. కాకపోతే మఠం వేసుకొని మాత్రం కూర్చోడానికి ఉండదు. అండ్ బాత్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ వాడాలి. ఎందుకనంటే లోపల వేసే వస్తువు ఏదైతే ఉంటుందో ఆ బేరింగ్ కొంచెం దాని మీద స్ట్రెస్ పడడం వల్ల అది కొంచెం ఇంకా తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో కింద మఠం వేసుకొని కూర్చోవడం అండ్ ఇండియన్ స్టైల్ బాత్రూమ్ అవి 2 అవాయిడ్ చేయాలి. అది కాక మిగతా అన్ని పనులు ఏవైనా మెట్లు ఎక్కడం కానీ, దిగడం కానీ, లేదంటే రన్నింగు, వాకింగు, ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మోకీలు మార్పిడి అనంతరం మోకాళ్ల నొప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. కృత్రిమ కీలు మన్నికను బట్టి సుమారు 20 నుంచి 30 ఏళ్ల పాటు మోకాళ్ల నొప్పుల బెడద లేకుండా హాయిగా జీవనం సాగించవచ్చు. ఈ కాలంలో తిరిగి మోకాళ్లలో నొప్పుల వంటి సమస్యలు తలెత్తకుండా జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. నిత్యం నడక, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకాళ్లను అతిగా ఉపయోగించకూడదు. అకస్మాత్తుగా కదలడం, మోకాళ్లపై భారం పెంచే పనులకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు మోకీలు మార్పిడి జరిగిన వాళ్ళకే కాదు, మోకాళ్ల నొప్పులు ఇంకా మొదలవ్వని వాళ్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మోకీలు మార్పిడి తర్వాత వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.